ఆకాశవాణి నీ సుఖమే నే కోరుతున్నా నాటకం రచన శ్రీ కెవిఎండి ప్రసాద్, నిర్వహణ శ్రీ కెవి రావు, సహకారం శ్రీ కండ్రాతి సాంబశివరావు. నీ సుఖమే నే కోరుతున్నా నాటకం. సుందరే, సుందరే, వస్తున్నానండి. ఇక్కడ 3000 ఉంచాను, 2000 ఉన్నాయేంటి? ఆ 1000 నేనే తీశానండి. ఎవరిని అడిగి? మీకు ఇంకా చెప్దాం అనుకుంటున్నాను. అడిగాక చెప్పడం కాదు, తీయడానికి ముందు అడగాలని తెలీదా? మరేం లేదండి, బంగారం షాప్లో బంగారం షాపులో నెలకు 3000 కడుతున్నానండి. 3000? దేనికి? ఇలా 30 నెలలు కడితే చివర్లో జత గాజులు, ఓ ఉంగరం ఇస్తారటండి. ఆహా, లెక్కలు వేసుకుంటే మనకి 12,000 లాభం అండి. దానికోసం 1000 కొట్టేస్తావా? కొట్టే లేదండి, తీసానంతే. చెప్పకుండా తీసేదని కొట్టేయడం అని అంటారు. సారీ అండి. నీ సారీలు ఎవరికి కావాలి? అసలు అడగకుండా ఎందుకు తీసావు నువ్వు? చెప్పాను కదండి. ఇలాంటి పనులు చేయడం తప్పని మీ అమ్మ బాబు నీకు చెప్పలేదా? నాది తప్పే. ఇదిగో తీసుకోండి మీ 1000. ఏమిటి డబ్బులు విసురుతున్నావు? ఏం ఉద్యోగం చేస్తున్నానని గర్వమా, పోగరా? అన్ని మాటలు ఎందుకండి? కొంచెం తగ్గించనా, లేక నీ పర్మిషన్తో మాట్లాడినా? నా ఉద్దేశం. నీ ఉద్దేశాలతో నాకు పని లేదు. ఎక్కువ మాట్లాడకుండా పందారు తక్కువేసి ఓ స్ట్రాంగ్ కాఫీ పట్టరా. అలాగే. హలో హలో, కిషోర్. అందరూ వచ్చేసారా? అదేంట్రా ఇవాళ ఆటలేదన్నారు? ఓ, మురళీ గడి పెళ్ళం ఊరెళ్ళిందా? ఎంత మంచి ఆవిడ. ఏమిటి ముక్కలు పనిచేస్తున్నారా? ఒరే, నా ఆట డ్రాప్ ఏంట్రా? ఆగండ్రా బాబు, 5 నిమిషాలు అక్కడ ఉంటాను. ఏమండి కాఫీ? అక్కర్లేదు, తలిపేసుకో. ఏమిటి లగేజీ? ఎవరు దిగబడ్డారు? మా మేనమా వచ్చారండి. మేనమామే ఏం పని మీద వచ్చాడు? పిల్ల పెళ్లి సంబంధం కోసమని వచ్చారండి. మరేడి కనపడ్డే? భోజనం చేస్తున్నారండి. ఓ, కుమ్మేస్తున్నాడు అనమాట. ఆయన ఆరోగ్యం అంత బాగోలేదండి. సరే సరే, నేనేం మాట్లాడకుండా ఉండాలి కానీ ఉద్దేశం. పద పలకరిద్దాం. సరేనండి. సారీ, జంట స్వరాలు పలకతే ఎక్కరేగుద్దు నాకు. పద పదండి. ఏమిటి సార్ ఇలా వచ్చారు? మీరా బాబు, బాగున్నారా? ఇప్పటి వరకు ఏంటి ఇలా వచ్చారు? పిల్ల సంబంధం గురించి. ఖాయమైందా? అబ్బే, ఏదినైనా పిల్ల ఫోటో జాతకం వాళ్ళకిచ్చి పిల్లాడి వివరాలు నేను తీసుకున్నాను. దానికి మీరింత దూరం శ్రమపడి రావడం ఎందుకు? మెయిల్ చేస్తే పోయేదిగా. అనుకోండి, కానీ వ్యక్తిగతంగా నేను రావడం మంచిదని. దేనికి పనికొస్తుందండి మీ మంచితనం? దేనికి పనికొస్తుంది? వాళ్ళు ఏమైనా పెళ్లి ఫ్రీగా చేసుకుంటారా? అనవసరం శ్రమ కాకపోతే. తప్పదు కదా బాబు, శ్రమ అనుకుంటే ఎలా బాబు? మీకు శ్రమ కాకపోవచ్చండి, మా పరిస్థితి ఏమిటి? మా పరిస్థితి ఏమిటో ఆలోచించండి. మాకెక్కడ వాటర్ ప్రాబ్లం, ఇద్దరమే కాబట్టి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకున్నాం. మేము బెడ్రూమ్లో పడుకుంటే మీరెక్కడ పడుకుంటారండి? తినండి తినండి. దాందే ఉంది నాయన, నేను వరండాలో పడుకుంటాను. పెద్దవాళ్ళని వరండాలో పడుకోబెట్టి మేము బెడ్రూమ్లో ఎలా పడుకోగలం చెప్పండి? మాకు పద్ధతి పాడు ఉంటాయిగా. తినండి తినండి, వింటూ తినచ్చు, అలాగే నాయన. ఆపకండి. మా ఆవిడ నా వైపు అదోలా చూస్తోంది, మీరు తినండి. అలాగే నాయన. ఏది ఏమైనా ఈ పాత తరం వాళ్ళకి పక్క వాళ్ళ సమస్యలు పట్టమనుకుంటాను. వాళ్ళ పనులు అయిపోతే చాలు అనుకుంటారు కదా సుందరి? అవునవును. మొదలెట్టేవా జంట స్వరాలు? ఆయనకి ఏం కావాలో చూడు. సరిపోయింది నాయన. సరిపోయిందంటే ఎలా? సరిగ్గా భోజనం పెట్టలేదని నిన్న మాకెందుకండి? అయిన ఖర్చు ఎలాగో అవుతూ ఈ చెడ్డ పేరు మాకెందుకు? తినండి, శుభ్రంగా తినండి. ఏమండి, మీకు వడ్డించమంటారా? ఇది పతిభక్త, మీ మేనమాగాన్ని కాపాడే యుక్త? అది కాదండి. చూడు, ఇలాంటి మోడీలు నేను చెడ్డీలు వేసుకునే వయసు నుంచే చేశాను. నీ వెధవ తెలివితేటల పక్కనెట్టి నోరు మూసుకు కూర్చో. మీరు తినండి. అలా చూస్తారేమిటండి? తినండి. అలాగే నాయన. అయ్యా, మరోలా అనుకోకండి. మాకిక్కడ నీళ్ల కరువు, ఒకటే బాత్రూమ్. మీరా వయసు మీరినవారు. నీళ్లను బుడబుడమని వాడేస్తే ఏ అర్ధరాత్రి మాకు అవసరం పడితే మా పరిస్థితి ఏమిటంటారు? అయ్యో, ఇవన్నీ తెలియక వచ్చి మిమ్మల్ని శ్రమ పెట్టాను బాబు. ఇప్పుడు తెలిసిందిగా. నేను బయలుదేరుతాను బాబు. ఇంత రాత్రప్పుడు మావయ్య? ఆయన ఇంటికి ఆయన వెళ్తానంటుంటే వద్దంటావిటి సుందరి. ఇప్పుడు బస్సు ఉంటుందా అని. లాస్ట్ బస్సు 10 గంటలకి, ఇప్పుడు 9:30 అయింది. ఆటో రాజుగారిని పిలుస్తాను, వాడే చిన్నాన్నగానే నేడు బస్సు ఎక్కించినట్టుగా ఎక్కిస్తాడు. మీకెందుకు బాబు శ్రమ? శ్రమ అనిపించి ఆటోని పిలుస్తున్నాను. వాడిది జస్ట్ మన పక్క వీధే, 1/2 నిమిషంలో గుమ్మం ముందు ఉంటాడు. మీరు గబగబా తినండి. అయ్యో, అన్నం మంచంలో లేస్తారేమిటి మావయ్య? బస్సు మిస్ అయితే కష్టం అమ్మా. నాతోనా? అయ్యో,
అంత మాట ఎలా అంటాను నాయనా? అన్నట్టు అమ్మా, ఆ, మీ అత్తయ్య కజ్జికాయలు చేగొడీలు చేసి పంపించిందమ్మా. కజ్జికాయలా? నాకు చాలా ఇష్టం. మరి కాసిన తేవలసింది. చేగొడీలు అయితే పేకాడుతూ తినడానికి చాలా బాగుంటాయి కదా సుందరి? ఆ, ఆ, అవును అనుకోండి, కానీ మావయ్య పెద్దవాడు కదండి. అదిగో ఆటో వచ్చేసింది, నువ్వేం కంగారు పడకు. నాకన్నా జాగ్రత్తగా మీ మామయ్య గారిని బస్సు ఎక్కిస్తాడు మన రాజు. ఇలాంటి విషయాల్లో రాజు నాకన్నా మంచివాడు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. నాయన వెళ్ళొస్తాను. మంచిది చిన్నాన్నగారు. అన్నట్టు నా దగ్గర చేంజ్ లేదు. రాజు మిమ్మల్ని బస్ కాంప్లెక్స్లో దిగబెట్టాక ఓ 100 రూపాయలు ఇచ్చేయండి. 100? ఇక్కడది మినిమం చిన్నాన్న, కరువు అలా ఉంటుంది మరి. సరే నాయన, ఉంటానమ్మా. సరే మావయ్య, అత్తయ్యని అడిగానని చెప్పండి. అలాగేనమ్మా, మరి వెళ్ళొస్తాను. ఏమిటి కళ్ళు తుడుచుకుంటున్నావు? ఆయన మీద బెంగా లేకపోతే నా మీద కోపమా? ఏది కాదండి. మరి ఆ కన్నీళ్ళు? నలక పడింది. ఓ, ఆ నలక నేనే కదా. మొహమాటానికైనా కాదు అనలేదు. అబ్బెబ్బే, మీరు కాదండి. బతికించావు. చిన్నప్పుడు నేను ఎక్కువ మా చిన్నమా ఇంట్లోనే ఉండేదాన్నండి. ఇవాళ ఓ పూటైనా ఉంచలేదు ఆయన అంటావు. అది కాదండి, బంధువులు అన్నాక వస్తారు పోతారంటావు. అప్పుడు దాన్ని ఇల్లు అనరు, సత్రం అంటారు. సుందరి సుబ్బారావుల సత్రం అంటారు. అంటే మనకు ఎవరితోనూ అక్కర్లేదు. ఈ పనికి మాలిన సంబంధ బాంధవ్యాలు అక్కర్లేదు. ఈ పేద సజ్జుతో మనకేం పని లేదు. కానీ అర్జెంటుగా నీ కళ్ళు తుడుచుకో. అంటే నా చిన్నతనంలో చెప్పావోసారి, నేను మళ్ళీ చెప్తున్నాను విను. నాకు మా వాళ్ళకి అలా ఇంకోళ్ళ ఇళ్లలో పడి బేవారసుగా తినే అలవాటు లేదు. మనపై పడి ఎవరైనా బేవారసుగా తింటూ ఉంటే అస్సలు ఒప్పుకోలేము. నాకు స్ట్రాంగ్ కాఫీ పట్టరా, పేకాటకి వెళ్ళాలి. అలాగే. హలో 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 హలో, చెప్పండి. ఏమండి అలా ఉందేమిటి మీ గొంతు? ఎలా ఉంది మీ ఒంట్లో? జ్వరం పేలిపోతోంది. డాక్టర్ దగ్గరికి వెళ్దామా? ఎక్కడికి వచ్చి ఓపిక నాకు లేదు. కానీ 103 జ్వరం అని చెప్పి వాడు ఇచ్చే మందులు తెచ్చే. ఆ చేత్తోనే కాసిన బత్తాయిలు, కమలాలు, ద్రాక్ష, ఓ బ్రెడ్ తెచ్చే. ఎక్కడ ఉన్నట్టు రావాలి. అలాగే అలాగే అండి. ఎవరి దగ్గర నుంచమ్మా ఫోను? మా ఆయనకు ఒంట్లో బాలేదు సార్, బాగా జ్వరంగా ఉంది. మందులు, పళ్ళు, బ్రెడ్ తీసుకెళ్ళాలి సార్. తప్పకుండా తీసుకెళ్ళమ్మా. ఇదిగో శ్రీను సార్, సుందరి మందులు అవి కొనుక్కున్న తర్వాత ఆమెను ఇంటి దగ్గర దింపి నువ్వు వెంటనే వచ్చేసేయి. అయ్యో, శ్రీను అక్కర్లేదండి, నేను వెళ్ళిపోతాను. ఇంత ఎండలో ఎలా వెళ్తావు అమ్మాయి? ఈ మిట్ట మధ్యాహ్నం ఎండలో నువ్వు ఇవన్నీ కొనడంలో ఎక్కడైనా కళ్ళు తిరిగి పడ్డావు అనుకో. అంటే అంటే కాదు, ఉంటే లేదు కానీ అమ్మాయి, ఈ సీని బండి మీద వెళ్ళు. అరే, నువ్వు బండి జాగ్రత్తగా నడుపు. అలాగే సార్. వెళ్ళిరా అమ్మా, నేను హాఫ్ డే సీఎల్ మార్క్ చేస్తాలే. సరే సార్. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయి, మేము వస్తాం. ఇదిగో ఈ 500 ఉంచమ్మా. అక్కర్లేదు సార్, ఉన్నాయి. థ్యాంక్ యూ. మంచిదమ్మా. థ్యాంక్స్ శ్రీను, థ్యాంక్ యూ. ఉండక్క, ఈ పళ్ళు లోపల పెడతాను. వద్దులే, నువ్వు ఆఫీస్కి వెంటనే వెళ్ళిపో. అలాగే అక్క. నువ్వెలా వచ్చావు? నా కొలీగ్ స్కూటర్ పైన వచ్చండి. ఎన్నాళ్ళ నుంచి భాగవతం? అవేం మాటలండి? ఇదేమిటండి, కొడతారేమిటి? ఇది నా పద్ధతి. ఏవో మందుల పళ్ళు ఇవిగో తీసుకోండి. ఇవన్నీ వాడే కొన్నాడా? అతను ఎందుకు కొంటాడు, నేనే కొన్నాను. డబ్బులు ఎక్కడవి? మొన్న బంగారు షాప్ చీటీ కట్టలేదు, వాడితో కొన్నానండి. కొని వీడు వెనకాల బండికి నాకు తీసుకొచ్చావు. అవునండి. ఏంటి, వాడి వెనకాల బండి మీద రాని సిగ్గులేదా నీకు? మందులా? చిచి పళ్ళు, ఛీ! అయ్యో అయ్యయ్యో, అన్నీ అలా విసిరేస్తున్నారు. నోరు మూసుకుని మళ్ళీ వెళ్ళి అన్నీ తీసుకురా. నీ వ్యధవేషాలను గ్రహించలేదనుకుంటావా? అవేం మాటలండి, అతను నాకు తమ్ముడు లాంటి వాడండి. తమ్ముడు లాంటివాడు అంటే తమ్ముడు కాదనేగా? నోరు మూసుకుని మళ్ళీ వెళ్ళి అన్నీ తీసుకురా. అసలు నిన్నాళ్ళు నేను అనుమానించకపోవడం నేను చేసిన తప్పు. ఇక నుంచి ఓ కంట కనిపెడుతూ ఉంటాను. తేడా వస్తే తొక్క తీసేస్తాను. సుందరి, సుందరి, ఏంటి అలా ఉన్నావే? ఏమని చెప్పమంటావు లీలా? మా ఆయనతో ఆ అంటే తప్పు, ఊ అంటే తప్పు. అవును, ఇంతకు ముందు చెప్పావుగా. ఇప్పుడు కొత్తగా అనుమానం ఒకటి వచ్చి పడిందే. అబ్బాబా, తట్టుకోలేకపోతున్నాను అనుకో. అమ్మో,
అదొకటా? అనుమానం మొగుడితో కాపురం గోరు చుట్టుపై రోకలి పోటు అనేది మా నాయనమ్మ. నిజంగా నా పరిస్థితి అలానే ఉందే బాబు. దీనికి తోడు మా అత్తగారు మావయ్య గారు వచ్చారు. ఓహో, పోనీ వాళ్ళైనా మంచోళ్ళేనా? ఏం మంచి, కొడుక్కి ఫుల్ సపోర్టు. నిజం చెప్తున్నాను, సాయంత్రం అయితే ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తోంది లీలా. ఇదేం కర్మే బాబు, రోజంతా కష్టపడి ఇంటికెళ్తే మనశ్శాంతి లేకపోతే ఎలా? మనశ్శాంతా ముళ్ళకంప. నా మీద నాకే జాలేస్తుంది లీలా. పోనీలే పోనీలే. సుందరి, మరీ మనసు బాగోలేకపోతే నాకైనా ఫోన్ చెయ్యి. కర్మ, ఫోన్లో ఎవరో అని అనుమానంగా అడుగుతారే. ఛీ, ఇక చెప్పకే బాబు మీ ఆయన సంగతి. ఒళ్ళు జలదరిస్తోంది. ఏది ఎలా ఉన్నా ఆ కొంపకి వెళ్ళక నాకు తప్పదు కదా. అయ్యాయా ఊరి మీద పెత్తనాలు? పెత్తనాలు ఏమిటండి? ప్రశ్నకు ప్రశ్న వేస్తావా? చూసారా అత్తయ్య, ఉదయం నుండి సాయంత్రం వరకు ఆఫీస్లో కష్టపడి ఇంటికి వస్తే ఏం చేస్తావమ్మా, ఓర్చుకోవాలి. నేను పడలేదు మీ మామగారితో. ఆడదానికి ఓర్పేనమ్మా ఓదార్పు. అదేంటి అత్తయ్య, ఆయనకి మీరైనా చెప్తారనుకుంటే. అడ్డాల్లో బిడ్డలకైతే ఏ మాటైనా చెప్పగలం గాని గడ్డాలొచ్చిన బిడ్డలకేం చెప్పగలమమ్మా. మేము ఇలాగే ఓర్చుకున్నామమ్మా. మీరంటే ఇంటి పట్టు ఉండేవారు, నేను అవతల ఆఫీసు ఇవతల ఇల్లు చూసుకోవాలి కదా అత్తయ్య. అంటే ఇప్పుడు ఏమంటావమ్మాయి? నువ్వు ఉద్యోగం వెలగబెడుతున్నావు కనుక మా అబ్బాయి నీ అడుగులకి మడుగులు వత్తాలి అంటావా? అంత అక్కర్లేదు అత్తయ్య, మనుషులు చూస్తే చాలు. ఎవరిని ఎలా చూడాలో మాకెవరో చెప్పక్కర్లేదు. వెళ్ళి టిఫిన్ చూడు. ఇదిగో సుందరి, అమ్మ రాత్రి భోంచేది. ముందు కాఫీ ఇచ్చి మిగతా పనుల తర్వాత చూడు. బాగుందిరా అబ్బాయి. ఏమిటి నాన్నగారు? అదేంద్రా, కోడల్ని నువ్వు అదుపులో ఉంచుతున్న పద్ధతి. అలాగే నడిపించు, నీ బతుకు సాఫీగా సాగుతుంది. ఇక నీ గురించి నాకు బెంగ లేదురా. మావి గారు, కాఫీలో మీకు షుగర్ ఏమంటారా? నీ దయ వల్ల నాకు షుగర్లు బీపీలు లేవమ్మా. పీపీలు మనకు తెప్పిస్తారు గాని వాళ్ళకెందుకుంటాయమ్మా? ఏమంటున్నావు? అబ్బిబే, ఏమి అంటలేదండి. మాకు బీపీ షుగరు లేదమ్మా అని చెబుతున్నాను. అంతేనా? అంతే అంతే. అమ్మా వెళ్ళు, నువ్వు వెళ్ళి కాఫీ తేమ్మా. అలాగే అత్తయ్య. అమ్మా, దాని ముందు నాన్నగారి మీద జోకులేంటమ్మా? అలుసైపోతాం. అబ్బే, అవనివ్వలేరా. ఏమిటో మరీ ఆట ఒకవైపు అయిపోకూడదని అలా అన్నాను అంతే. అబ్బాయి చెప్పింది కూడా ఆలోచించాల్సిన విషయమేనే. ఆ పిల్ల ముందు మన మీద మనం అస్సలు జోకులు వేసుకోకూడదు, లోకు అవుతాం. సరే సరే, వస్తోంది. అత్తయ్య, కాఫీ. తెచ్చిన కాఫీలు చేతికివ్వా? కాస్త నీరసంగా ఉందండి. ఏం సీనుగాడికైతే కాఫీ చేతికిస్తావా? ఏం మాటలండి అవి? ఏంటి మాటలు నాకు నేర్పుతున్నావా? మాటలు నాకు నేర్పుతున్నావా? చూడండి, మీ పద్ధతి ఏం బాగోలేదు. పద్ధతుల గురించి మాట్లాడుతుందిరా అబ్బాయి. మరో 2 వేస్తే తప్ప. ఏమిటి, మరో 2 వేయమని చెప్తున్నారా? ఇదే మీ అమ్మాయి కాపురం అయితే ఇలా మాట్లాడతారా మావయ్య? ఏం కూసవే? చాలు చాలు, దించండి చెయ్యి. నాకు ఇక ఓపిక లేదు, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? ఎక్కడికి వెళ్తావు? ఊటికి గతిన నీ బాబు దగ్గరికా? గదిలో పెట్టి తలుపేయరా. 2 రోజులు కడుపు మాడితే అదే దారిలోకి వస్తుంది. అది నువ్వా? మీరా? అటెటు అమ్మాయిని తీసుకెళ్ళడానికి ఎందుకు? అన్నీ విన్నాను. మరొక్క మాట మాట్లాడితే అందరినీ కట్టగడి లోపల ఏం చేస్తాను. అడ్డం లే. రామ్మా, పదమ్మా. నాన్న రే, వేళనివ్వరా అబ్బాయి. ఉద్యోగం చూసుకుని మిడిచిపడుతున్నట్టుంది. భర్త లేని జీవితం ఎంత దుర్భరమో తెలియడానికి కొన్ని గంటలు చాలు. అంటే నాన్నగారు, ఇగో ఇప్పుడు బతిమాలేమా, చచ్చేదాకా మనం నెత్తిమించి దిగదు. జాగ్రత్త. అది మాత్రం నిజమేరా అబ్బాయి. ఇదిగో ఇంద ఈ కాఫీ తాగు. చల్లారిపోయిందమ్మా. ఉండరా, వేడి చేసి తెస్తాను. ఏమేమో అది గ్యాస్ స్టవ్, బొగ్గుల కుంపటి కాదు. అయ్యయ్యో, మర్చిపోయానండి. మరి ఎలాగిప్పుడు? నేను వేడి చేసుకుంటానులే అమ్మా.
అమ్మా, ఏనాయనా? సుందరమైన ఫోన్ చేసిందా అమ్మా? లేదురా, నీ సెల్లకి చేయలేదా? అదెందుకు చేస్తుందిరా, పోతరించిపోయింది. చూద్దాం దీన్ని పెట్టి ఎన్ని రోజులు. టిఫిన్ చేశారా అమ్మా? ఏం టిఫిన్ లేనాయనా, మీ నాన్నగారు వెళ్ళి తెచ్చారు. అన్నిట్లోనూ కారాలేరా. అందుకే ఈ ఊళ్ళో అందరికీ ఎంతెంత కోపాలు. నాకు కూడా కదమ్మా. అబ్బే, నీ కోపం ఎక్కడుంది నాయనా? నీది ఆలోచన, దాన్ని కోపం అనరు. సరే ఉంటానమ్మా. చూడు, దానికి మాత్రం ఫోన్ చేయకు, చులకనైపోతాం. ప్రయత్నిస్తానమ్మా. ఉంటానమ్మా. ఏమండోయ్, ఆ, వీడు జారిపోతున్నాడండి. వీడికి మా నాన్న మంచితనం కాస్త వచ్చినట్టుంది వెధవకి. అది కొంచెం ఉన్న డేంజరేనే. మరి ఏం చేద్దామండి? ముందు ఈ కంచును వదిలించుకునే మార్గం చూడాలి. ఎవరు కావాలండి? నేను సుందర్తో మాట్లాడాలండి. ఓ, సుందర్ మేడం గారితోనా? అవును. విజిటర్స్ రూమ్లో వెయిట్ చేయండి సార్. నేను ఆమె భర్తనయ్యా. ఎవరైనా సరే విజిటర్స్ రూమ్లో వెయిట్ చేయాల్సింది సార్. మరోలా అనుకోకండి, ఇక్కడ రూల్ అది. 1 నిమిషంలో చెప్పొస్తానండి. సరే సార్. ఏంటప్పారావు? సుందర్ మేడం గారి ఆయన గారు వచ్చారండి, విజిటర్స్ రూమ్లో వెయిట్ చేస్తున్నారండి. సరే, నువ్వు 2 నిమిషాలు బయట ఉండు. అలాగే సార్. ఏంటమ్మా సుందరి, మీ వారు వచ్చారట? వద్దు సార్, నాకు ఆయనతో మాట్లాడాలని లేదు. అంటే అతనే మన ఆఫీస్కి వచ్చారు కదా. వీళ్ళ మనస్తత్వాలు మారు సార్. అందితే జుత్తు, లేకపోతే కాళ్ళు. నేను ఆయన భరించలేను సార్, ఇది నిజం. దయచేసి ఏదో ఒకటి చెప్పి పంపేయండి సార్. సరే సరే సరేనమ్మా, బాధపడకు. అప్పారావు, సార్. అతన్ని నా పర్సనల్ రూమ్లోకి తీసుకురా. అలాగే సార్. సుందరేది? అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండి. నాన్న? అవునండి, నా కూడా రండి, ఈ రూమ్లో కూర్చోండి, అయ్యగారు వస్తారు. సుందరి? అదిగోనండి, అయ్యగారు వచ్చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ మిస్టర్ సుబ్బారావు. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు గారు, మరోలా అనుకోకండి. మీ ఆవిడ మీతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదండి. అదేమిటండి? అదేమోనండి, నేను కూడా ఓసారి మాట్లాడరాదా అన్నాను, కానీ ఆమె ఏమాత్రం ఇష్టపడడం లేదండి. నేను భర్తనండి. ఆమె భార్య అండి. నేను సుందర్తో మాట్లాడాలి. అయితే ఆమె ఇంటికి వచ్చే వరకు ఆగాలి. నేను ఇప్పుడే తనతో మాట్లాడాలి. కుదరదండి, ఇది ఆఫీసు. ఆమె ఇక్కడ పని చేయాలి. చెప్తుంటే వినపడదా? నేను మా ఆవిడతో మాట్లాడాలి. మీరు స్వరం పెంచితే నేను సెక్యూరిటీని పిలవాల్సి వస్తుంది. ఏం బయటికి గంటేస్తారా? బయటికి పంపిస్తాం. రెండింటికి పెద్ద తేడా లేదు. అర్థమైంది కదా, వెళ్ళిరండి. వదిలిపెట్టను. తేడా వస్తే మేము అంతే సార్. హలో మిస్టర్, చెప్తున్నానుగా, మర్యాదగా. సెక్యూరిటీ సార్. ఈయన్ని జాగ్రత్తగా బయటకు పంపించు. నువ్వేం నా కూడా రావక్కర్లేదు, నేను వెళ్ళగలను. సెక్యూరిటీని వాగు. మీరు వెళ్ళండి సార్. థ్యాంక్స్. నమస్తే లాయర్ గారు. నమస్తే అమ్మా. మీరు? నా పేరు సుందరి అండి. నిన్న మీ మావయ్య గారు అంతా చెప్పారు. మరి ఏ నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు? విడిపోదామని నిర్ణయించుకున్నానండి. మరి మీ తల్లిదండ్రులతో మాట్లాడారా? వాళ్ళు నాకే వదిలేశారు. అంటే ఇది కోపంతోనో ఆవేశంతోనో తీసుకున్న నిర్ణయం కాదు కదా? నో, ఎంత మాత్రం కాదండి. కొన్ని సంవత్సరాల నరకయాతన తర్వాత తప్పనిసరి తీసుకున్న నిర్ణయం. సరే, మీ భర్త గారికి ఒకసారి కౌన్సిలింగ్ చేయమంటారా? అవసరం లేదు లాయర్ గారు. తామర పువ్వు కోసుకుందామని బురదలోకి దిగి దగ్గరికి వెళ్తే అదేదో పిచ్చి పువ్వు అని అర్థమైంది. కనీసం ఆ బురదనైనా కడిగేసుకొనియండి. నా బతుకును నేను ఇంతకన్నా నాశనం చేసుకోలేను. నాకు సాయం చేయండి, ప్లీజ్ హెల్ప్ మీ సార్. సరేనమ్మా, అర్థమైంది. నేను నోటీసులు సర్వ్ చేస్తాను. సరే సార్. ఏమిట్రా అంత నీరసంగా ఉన్నావు? ఏం లేదమ్మా. ఏమిటో, నాకు ఓపిక లేక వంట చెయ్యలేకపోయాను. మీ నాన్నగారు క్యారేజీ తెచ్చేశారా? ఏమిటి వడ్డించేయినా? నాకు ఆకలిగా లేదమ్మా. అయ్యో, తినకపోతే ఎలాగరా నాయనా? సరే పెట్టమ్మా, ముఖం కడుక్కొస్తాను. అబ్బే
వీడు అట్టే కాలం నిలబడలేడే కాంతం. ఏమిటో నాకు అలానే అనిపిస్తోందండి. సరే సరే వడ్డించు వడ్డించు. ఆ పనిలోనే ఉన్నాను. ఒరే రారా. యారా అమ్మా. ఆ పిల్ల ఏమైనా పలకరించిందా? లేదమ్మా. ఎంత పొగర్రా దానికి. ఉదయం తన ఆఫీస్కి వెళ్ళానమ్మా. నువ్వెందుకు వెళ్ళావురా? మీరు మాత్రం ఎంతకాలం శ్రమ పడతారమ్మా, సంగతి ఏంటో కనుక్కుందామని వెళ్ళాను. సరేలే, ఏమైంది ఇంటికి? అసలు బయటికే రాలేదమ్మా. విన్నారా? వింటున్నాను కాంతం. వాళ్ళ మేనేజర్ వచ్చి సుందర్ గారు మీతో మాట్లాడరట, వెళ్ళి రండి అన్నాడమ్మా. అయ్యో ఈవిడేదో పెద్ద గ్రంథ సాంగురాల్లా ఉందిరా. సరేలే, నువ్వు తిను. చూడండి ఎవరో. వెళ్తున్నా. ఒరే సుబ్బు, ఆ కంట్లో నీళ్ళేమిట్రా? కారంగా ఎక్కువ ఉందా ఏమిటి? అలాగే ఉందమ్మా. రే సుబ్బు, ఆఫీస్కి వెళితే బయటకు రాని పిల్ల ఇంటికి వచ్చేసిందా నాన్న? రాలేదురా, ఏకంగా లాయర్ నోటీస్ పంపింది. లాయర్ నోటీసా? అదేమిట్రా అలా చెయ్యి కడిగేసుకున్నావు ఏమిట్రా? సంతకం నేనే పెట్టాలి కదమ్మా. కర్మరా. సరే వెళ్ళు. వెళ్తున్నానమ్మా. ఏమిటండి ఇది? కలికాలం కాదు, దానికొచ్చింది పోయే కాలం. కాకపోతే బంగారం లాంటి నా బిడ్డకు నోటీస్ ఇస్తుందా? అరవకు, బీపీ పెరుగుతుంది. ఏంట్రా నోటీసు? విడాకుల కోసం అప్లై చేసింది నాన్నగారు. భార్యే విడాకులు కోరడం? ఈ కాలం ఎంత చెడిపోయింది. నువ్వు భోజనం చేయరా నాయనా? ఆకలిగా లేదమ్మా. అయ్యో, కాస్తంత మజ్జిగైనా తాగరా. వద్దమ్మా, కడుపులో తిప్పుతోంది, పడుకుంటానమ్మా. పాపిష్టిది, బిడ్డ మనసు చెడగొట్టేసింది. వాడు వదిలినా నేను వదలను. దీని అంతు చూస్తాను. మీరు అలాంటి రోషాలకు పోకండి. తెగించిన పిల్ల మనకు కూడా ఓ నోటీస్ తేలించగలదు. అవునవును, అది నిజమే. నాకు నీరసం వస్తుందో. నాకునండి, రాత్రంతా ఒకటే పీడకల్లు. అదే మన ఊరైతే హాయిగా ప్రశాంతంగా నిద్ర పట్టేది. ఏమిటో ఇక్కడ మనశ్శాంతే కరువైపోయింది. అయితే మనం ఊరెళ్ళిపోదామా? అలా మనం వెళ్ళిపోతే అబ్బాయి ఒక్కడో అయిపోడు. ఏమీ కాడు. ఉదయం లేస్తే తయారై బయట టిఫిన్ చేసేసి ఆఫీస్కి వెళ్తాడు. రాత్రి 8కో 9కో వస్తున్నాడు. తింటే మనం తెచ్చిన ఆ హోటల్ మెతుకులు 4 తింటున్నాడు. మనం లేకపోతే బయట భోజనం చేసి కొంపకు ఏరుతాడు. మరి వాడికి ఏం చెబుతామండి? ఏం చెప్తాం? నాకు నడు నొప్పని చెప్పే. అంతేనంటారా? మరేం పర్వాలేదు, కానీ ఈ కోడల పిల్ల తెగింపు చూస్తుంటేనే గాబరగా పుడుతోంది. సరే, రేపు ఉదయమే ప్రయాణం. మన సామాన్ సైలెంట్గా సర్దే. అంతేనంటారా? అంతే. సరే, ఇంకా మాట్లాడుకో. ఎప్పుడు లేచావురా నాయనా? తయారై ఉన్నావేమిటి? ఆఫీస్కి త్వరగా వెళ్ళాలమ్మా. అవును, మీరేంటి తయారై ఉన్నారు? గుడికి ఏమైనా వెళ్తున్నారా? కాదు నాయనా, రాత్రంతా మీ నాన్నగారికి విపరీతమైన నడు నొప్పి. అదిగో చూసావుగా, అందుకని మన ఊరికి బయలుదేరాను రా. వెళ్ళిపోతారా? అది నడు నొప్పితో? అవునరా, ఆయనకి మన ఊరి ఆచారి గారి ఆయుర్వేద వైద్యం తప్ప మరి ఏమీ నచ్చదు. నీకు తెలుసుగా. రాత్రే బయలుదేరదామనుకున్నారు. ఏదో నెమ్మదిగా మెల్లగా ఇప్పటి వరకు జరిపించాను. ఏంటి నాన్నగారు? అదేరా, కాస్త తగ్గంగానే మళ్ళీ వస్తాములే. నువ్వేం కంగారు పడకు, అంతా సర్దుకుంటుంది. మరి బయలుదేరుతావురా? సరే, అలాగే నాన్న, పదండి. బస్ వరకు దిగబెడతాను. నీకెందుకురా సుబ్బు ఆ శ్రమ? శ్రమే ఉందమ్మా. నేను కూడా తన లాయర్తో మాట్లాడదాం అనుకుంటున్నాను. పదండి. సరే పదనాయనా. వస్తావురా? వస్తున్నాను నాన్న, వస్తున్నాను. నేను కూడా వస్తున్నాను. నమస్తే లాయర్ గారు, నా పేరు సుబ్బారావు. నమస్తే అండి. నేను మీ క్లయింట్ సుందర్ భర్తను. ఓ, మీరా? రండి, కూర్చోండి. చెప్పండి. ఏమిటి సార్ ఇది? చిన్న చిన్న గొడవలకే భార్యాభర్తను వెడగొట్టేశారా? మీరు మాత్రం చిన్న చిన్న తప్పులకు భార్యను కొట్టేస్తారా? అంటే? చూడండి, మేము ఎప్పుడూ విడాకులు ఆపడానికే ప్రయత్నిస్తాం. మరీ కుదరదంటే అప్పుడే కేసు ఫైల్ చేస్తాం. ఇలా భార్యాభర్తల మధ్యలోకి వచ్చేయడం తప్పనిపించదా సార్ మీకు? మీరిద్దరూ సరిగ్గా ఉంటే మేమెలా రాగలం? అయితే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటండి? మీకు 2 మార్గాలున్నాయి సుబ్బారావు గారు. ఒకటి, మ్యూచువల్ కన్సెంట్పై విడిపోవడం, లేదా
అనేక సార్లు కోర్టుకి అటెండ్ అయ్యి జడ్జిమెంట్ ప్రకారం జీవించడం. అంటే ఇంకో మార్గం లేదంటారా? లేదు సుబ్బారావు గారు, ఇంకే అవకాశం లేదండి. సుందరి గారు చాలా స్థిరమైన అభిప్రాయంతో ఉన్నారు. చాలాసేపు కౌన్సిలింగ్ చేశాను, ఒప్పుకోవటం లేదు. సరే, ఒక్కసారి మా పేరెంట్స్తో ఫోన్లో మాట్లాడుకుంటానండి. ఓ తప్పకుండా. హలో హలో నాన్నగారు. హలో అయ్యారా, చెప్పు. నేను లాయర్ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. సుందరి డైవర్స్ కోసం చాలా పట్టుదలగా ఉందండి. మరి మ్యూచువల్ కన్సెంట్ మీద సంతకం పెట్టేనా? క్షణం కూడా ఆలోచించకుండా సంతకం చేసి, బంగారం లాంటి సంబంధాలు సిద్ధంగా ఉన్నాయి. విడాకులు వచ్చిన నెల తిరగకుండానే నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. సరే నాన్నగారు. సరే లాయర్ గారు, కాగితాలు ఇవ్వగానండి. సుబ్బారావు గారు, నేను ఎక్కడ మార్క్ చేశానో ఆ చోట సంతకాలు చెయ్యండి. సరేనండి. సరిపోతుందండి. అబ్బా, కరెంటు పోయింది. అవును సార్, వెలుగు పోయింది. ఏంట్రీ సుబ్బారావు, అంత డల్గా ఉన్నావు? ఏం లేదులేరా మురళి. పర్వాలేదు, చెప్పరా, ఏమైంది? ఇవాళ కోర్టు నాకు మా ఆవిడికి విడాకులు మంజూరు చేసిందిరా. నువ్వు కోరుకున్నదే కదరా? అవుననుకో, కానీ కానీ ఏదో తెలియని బాధ కలుగుతోందిరా. చెయ్యకూడదు ఏదో తప్పు చేశానన్న బాధ, ఏదో పోగొట్టుకున్నానన్న వెల్తి. ఉంటుందిరా, బాధ ఉంటుంది. ఎందువల్లంటావు? కొన్నింటి విలువ పోగొట్టుకున్నాక తెలుస్తుంది కనుక. అంటే నేను విలువైన దాన్ని పోగొట్టుకున్నానంటావా? నీ పర్సనల్ విషయాల్లోకి రాకూడదని నేనేం మాట్లాడలేదు, కానీ సుందరి గారిని పోగొట్టుకోవడం నీకు నష్టమేరా. ఎలా? ప్రతి భార్య తన ఇంటికి వెలకట్టలేని ఓ గొప్ప ఆభరణం లాంటిదిరా. మరి భర్త? ఆ విలువైన ఆభరణాన్ని జాగ్రత్తగా కాపాడుకోవలసిన బాధ్యత కలవాడురా. అంటే నేనిప్పుడు బాధ్యత లేనివాడిని అంటావా? ఆహా, అలా అనడం కన్నా భార్య విలువని, అవసరాన్ని సరిగ్గా గుర్తించలేకపోయావంటాను. అది నాకు అర్థమవుతుంది, కానీ ఇప్పుడు ఏం చేయాలరా? నాకు అర్థం కావడం లేదురా. సరే, మరి వెళ్తానురా. ఇంట్లో మా ఆవిడ పిల్లలు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాసేపు ఉండరా? తను పిల్లలు భోంచేయకుండా ఎదురు చూస్తూ ఉంటారా. మరి నేను వెళ్తాను. 5 నిమిషాలు రా. లేదురా, ఇప్పటికీ లేట్ అయిపోయింది. ఇది వాళ్ళ టైం. వాళ్లకు కేటాయించిన టైం వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వకపోతే మనకు రావాల్సింది మనకు దక్కదురా. సారీరా, వెళ్తాను. సరేరా. బాబు, సుందరం బాబు. ఏమిటి కావాలమ్మా? ఏం చెప్పమంటారు బాబు, కడుపు చించుకుంటే కాలు మీద పడుద్ది. ఏమైందమ్మా? మా ఆయనతో పడలేకపోతున్నాను బాబు. ఏమంటాడు? ఎప్పుడూ తాగుడు పేకాట. జీతం ఇంట్లోకి పైసా ఇవ్వడు బాబు. నేను నా 2 పిల్లలు ఏం తినాలా, ఎలా బతకాలని అడిగితే కలబడిపోతున్నాడు. మీరే అడిగి చెప్పగలరు బాబు. తప్పకుండా చెప్తానమ్మా, అలా కూర్చో. అమ్మో, నన్ను చూస్తే ఆడెరిగిపోతాడు బాబు. నన్ను ఆ పక్కన నిలబడతానులేండి. సరే సరే. సూరిబాబు, సూరిబాబు. పిలిచారు అయ్యగారు? ఏమిటి, ఎలా ఉన్నావు? బాగున్నాను బాబు. కిందటేడు పెద్దయ్య గారు నన్ను పనిలోంచి తీసేస్తానన్నప్పుడు తమరు చక్రం వడ్డేసి ఆపారు కదయ్యా. అంతా తమరు సెలవండి. తమ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనండి. మంచి మాట అన్నావురా. నా రుణం తీర్చుకునే పని ఒకటి చెప్తాను, చేస్తావా మరి? తప్పగా చేస్తాను బాబు. తమరు అడగండి, నా పేనలేని ఇచ్చేస్తాను బాబు. అంత అక్కర్లేదు, కానీ నీ పెళ్ళాం పిల్లల్ని బాగా చూసుకోరా. అంటే బాబు, మా ఆడమనిషి కానీ ఇటు వచ్చిందని ఏంటండి? సూరిబాబు, నీ కష్టం నువ్వు చెప్పుకున్నట్టే తన బాధ తను చెప్పుకుంది. మీ ఆవిడంటే నాకు చెల్లెలతో సమానం. అయ్యగారు, మరి దయచేసి తనని బాధ పెట్టనని నాకు మాట ఇయ్యి. అలాగేనయ్య గారు. ఈ రోజు నుండి దానికి కంట సుక్క నీరు రానివ్వనండి. మంచివాడివిరా. ఈ మంచితనం లేకే నేను నా భార్యను పోగొట్టుకున్నాను. ఆ తప్పు నువ్వు చేయకు. అలాగే బాబు. ఇదిగో కమలమ్మా. అయ్యగారు. ఓసే, నువ్వు ఎక్కడే ఉన్నావేట? గాబరం లేదు ఏటన్నే. అరే సూరిబాబు. బాబు, నీ చెడు అలవాట్లు మాని. నా మాట నువ్వు వింటే నేను నీకు ఓటీ రాయిస్తాను. జాగ్రత్తగా పనిచేసుకుని 4 డబ్బులు వెనకేసుకో. పిల్లలు పెద్దాళ్ళు అవుతున్నారు కదా, జాగ్రత్త. అలాగే బాబు. కమలమ్మ, నువ్వెంతవరకు చదువుకున్నావు? 10వ తరగతి పాస్ అయినది సారు. మరింకే మీ చుట్టుపక్కల చిన్నపిల్లలకి ట్యూషన్లు చెప్పించు. చన్నీళ్ళకి వేడినీళ్ళు. వీడికి అల్లరి చేయలే కమలమ్మా. అలాగే బాబు. జాగ్రత్తగా బతకండి. బతుకంటే బాధలు పడకుండా బతకడం. ఏదైనా అవసరమైతే నన్ను అడగండి.
నాకు చేతనైన సాయం నేను చేస్తాను. కలిసి చక్కగా బతకండి. ఓయ్, నువ్వు ఉన్న ఇల్లు ఖాళీ చేసి మన స్టాఫ్ క్వార్టర్స్లోకి మారిపో. అయ్యా దండాలయ్యా. బాబు, మా బతుకుని చక్కదిద్దినారు. దండాలండి బాబు, దండాలు. క్షేమంగా బతకండి అమ్మా. కూతురు పెళ్లి జామ్ జామ్ అని చేసేస్తున్నావు. అంతా సుబ్బారావు బాబు గారి దయండి. కష్టం చెప్పుకుంటే చాలండి, ఓదార్చి కన్నీళ్ళు తుడుస్తారండి. 6 ఏళ్ల కిందట నా బతుకు ఎలాగుండేదండి? తాగుడు పేకాట శిశే యాదవ్ బతుకు. ఇదంతా మా సుబ్బారావు దయ అంటావు. మరి కాదేటండి, పిల్లలు చదివించుకున్నాను, పెళ్ళిళ్ళు చేస్తున్నాను. పెళ్లి కొడుకు ఎవరు అనుకున్నారు బాబు? ఎవర్రా? సుందర్ గారి ఆఫీసులో సీను అనే అబ్బాయి అండి. ఓ, ఆశ్రీనా? అవును బాబు. అసలు వాడి వాళ్ళ కదరా వీళ్ళ గొడవలు వచ్చాయి? బాబు, ఎవరాలు నాకు అంతగా తెలవండి. సీను మాత్రం మంచి కుర్రోడండి. బాబు, అదిగో అయ్యగారు వస్తున్నారు. ఏంటి మురళి, వీడితో కబుర్లో పడ్డావు? నీ గురించే చెప్తున్నాను. నన్ను పొగడ్డం తప్ప ఇంకో పని ఉండదు. మంచి పనులు చేస్తున్నా తిట్టమంటావేంటి సుబ్బారావు? మంచిగా పాడా, మీ అభిమానం అంతే. సరే గాని నీ పెళ్ళెప్పుడు? పెళ్ళ నాక బాలేవాడివే, ఈ బతుకిలా నడవని. అంతేనా? అంతే. సుబ్బారావు గారు, సుబ్బారావు గారు. ఎవరు? ఓ, రాజారావు గారా, నమస్తే, రండి. బాగున్నారా బాబు? దేవుడి దయవల్ల బాగానే ఉన్నాను. మీరెలా ఉన్నారండి? అల్లుడి దయ లేకపోవడం వల్ల అస్సలు బాగోలేను నాయన. ఏమైందండి? మీకు తెలుసు కదా బాబు, పెళ్లి ఘనంగా చేశా. సంపాదించిందంతా దాని పెళ్లికి అయిపోయింది. నాకున్న ఈ ఒక్క ప్లాటు అమ్మేసి డబ్బు ఇచ్చేయమంటున్నాడు మా అల్లుడు. అతనితో పడలేక మా అమ్మాయి నా ఇంటికి వచ్చేసింది. నిన్న రాత్రి ఇంటి మీదకి వచ్చి పెద్ద గొడవ. ఏది ఒక్కసారి మీ అల్లుడి అడ్రస్ ఇవ్వండి. ఇదిగో బాబు అతని కార్డు. అతని ఆఫీస్కి మా ఫ్రెండ్ సీఎని పంపిస్తాను, వాడు సెటిల్ చేస్తాడండి. ఇంతకీ మీ అమ్మాయి ఏం చదువుకుంది? బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ నాయన. మంచి కోర్స్. మనం ఏం చేద్దామంటే బ్యాంకులో లోన్ తీసుకుని ఓ 4 కంప్యూటర్లు కొనిపిద్దాం, దాంతో ట్రైనింగ్ సెంటర్ పెట్టిద్దాం. ఏమండి, మన ఇద్దరం షూరిటీ సంతకాలు పెడదాం. 2 ఏళ్ళు తిరిగేసరికి మీ అల్లుడే మీ అమ్మాయి దగ్గరికి ఉద్యోగం అడగడానికి వస్తాడు. ఎంత ధైర్యం ఇచ్చావు నాయన. మనిషి మనిషిలా బతకాలని నా కోరిక. ఉంటానండి. మంచిదండి, వెళ్ళొస్తాను. నాయనా సుబ్బారావు. నాన్నగారు ఎలా ఉన్నావురా? బాగానే ఉన్నానండి. ఎవరి నోట విన్నా నీ పేరేరా. మంచిగానా చెడుగానా? భలేవాడివిరా, నిన్ను పొగడని వాళ్ళు లేరంటే నమ్ము. అంతా బాగానే ఉంది కానీ అబ్బాయి, నీ సంగతి ఏంట్రా? ఏ సంగతి నాన్నగారు? నీ పెళ్లి సంగతి. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, నువ్వు పెద్ద ఆఫీసర్ అయిపోయావు, ఆనందమే. కానీ కుటుంబం అంటూ ఉండాలి కదా. అందుకు నాకు అర్హత ఉండాలిగా నాన్నగారు. నీకేం తక్కువరా? సుందర్ అంటే నేను అర్థం చేసుకోలేక కాలదనుకుంది కానీ. లేదులే నాన్నగారు, అర్థం చేసుకునే దూరం అయింది. తన తప్పేం లేదు. అంతేనంటావా? అన్నట్టు రే, ఈ మధ్య తను కూడా ఓ పెద్ద ఆఫీసర్ అయిపోయిందట్రా. మంచిదేగా నాన్నగారు. మేము నీకు సంబంధాలు వెతుకుతున్నాం కానీ ఒరే, 2వ పెళ్లి వాడా అని వినకం చేస్తున్నారా. వాళ్ళ తప్పేం లేదు నాన్నగారు. మొదట భార్యని సరిగ్గా చూసుకోలేక డైవర్స్ తీసుకున్నవాడు 2వ భార్యను మాత్రం చూసుకోగలడా అని అనుమానం న్యాయమైందే కదా. నాకు కూడా పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన లేదులేండి. ఇకపై ఆ టాపిక్ తేవద్దండి, సంబంధాలు కూడా చూడొద్దు. అమ్మని జాగ్రత్తగా చూసుకోండి. ఉంటాను. అన్ని ఏర్పాట్లు సరిగా ఉన్నాయా? వస్తున్నది సుందరి మేడం. అతి కష్టం మీద మన కంప్యూటర్ సొల్యూషన్ కంపెనీ ఓపెనింగ్కి ఆవిడ్ని ఒప్పించగలిగాం. జాగ్రత్తగా ఆమెను రిసీవ్ చేసుకోండి. అలాగే మేడం. అదిగో ఆవిడ కారు వచ్చేసింది మేడం. పదండి పదండి. దండలెక్కడా? ఫోటోగ్రాఫర్ ప్లీజ్ రండి రండి, పదండి. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీరు రావటం మా అదృష్టం. అదేం లేదమ్మా, అందరం ఒకటే. నేను కాస్త త్వరగా వెళ్ళాలి. బైదివే, ఈమె నా స్నేహితురాలు లీలా. నమస్తే మేడం. నమస్తే అమ్మా. ఏర్పాట్లన్నీ బాగా చేశారే, గుడ్. మేడం,
ఒక్క క్షణం అండి. కెమెరా రెడీగా ఉందా? మేడం, ఈ స్విచ్ ఆన్ చేయండి. థ్యాంక్ యూ మేడం. ఈ ఫోటోలో ఎవరితను? సుబ్బారావు గారని మా కంపెనీకి వీరిదే స్ఫూర్తి. చాలా మంచి వ్యక్తి అండి. మా బతుక్కి ఓ తోవ చూపించిన వ్యక్తమ్మా. మా ఇంటి దేవుడమ్మా. అలాగా, మంచిదండి. లేలా, బయలుదేరదామా? ఓకే సుందరి. థ్యాంక్ యూ మేడం. ఏమిటో సుందరి, మీ మాజీకి ఇంత మంచి పేరుంది. అదే నాకు అర్థం కావటం లేదు. నిజమేనంటావా? అదే నాకు అర్థం కావటం లేదు. నిజమేనంటావా? లోకం ఎవరిని ఊరికే పొగడదే. ఇదంతా నిజమే అయి ఉంటుందేమో. ఏమో. సుందరి, డిపార్ట్మెంట్ టెస్టులు రాసుకుని ఎక్కడ పోస్టింగ్లు వస్తే అక్కడికి వెళ్ళిపోయాం. ఇన్నేళ్లకు కదా మనం మళ్ళీ ఉద్యోగరీత్యా ఈ ఊరికొచ్చి ఇలా కలుసుకున్నది. ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులేవి మనకు తెలియవుగా. పోనీలేవే, ఇన్నేళ్లకైనా మనం కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది లీలా. మీ సుబ్బారావు కూడా తన కంపెనీకి డైరెక్టర్ అయిపోయినట్టున్నాడు. అయ్యుండొచ్చు. పెళ్ళయిందో లేదో. అబ్బా లీలా, మనకెందుకు ఆ వివరాలు? అలా అంటున్నావు గాని తెలుసుకోవాలని నీకు లేదా? లేదు. నిజం చెప్పు. ఏమిటి చెప్పేది? ఎన్నేళ్లయింది మేము విడిపోయి. ఇంకా అతని ఆలోచనలు నాలో ఎందుకుంటాయి? ఎందుకుండవు? ఆలోచనలంటే వస్తువులు కాదే, పడేసిన చోట పడి ఉండటానికి. ఆలోచనలు ఊహించిన వేగంతో కదులుతాయి. పైగా వాటికి అంతం కూడా ఉండదు. అబ్బబ్బా, ఇప్పుడేమంటావే? నేనేమంటానమ్మా, నీ మనసులోని ఆలోచనలను బయట పెట్టమంటున్నాను. చెప్పాను కదా ఏమీ లేదని. నాతో అబద్ధాలా? అబద్ధాలా? చూడు సుందరి, ఆ ఆఫీసులో అతని ఫోటో చూసిన తర్వాత నీలో కలిగిన కలవరం నేను గమనించలేదనుకున్నావా? కలవరమా? ఆ కలవరమే నేను గమనించానుగా. సరేలేవే, దయచేసి ఆపు. పద. సరే పద. ఏమండి? ఏమిటి కాంతం? ఏమీ లేదంటే అర్థం ఏమిటి? ఎక్స్రే తీసి లోపలున్న రోగాలను కనిపెట్టినట్టు మీ మనసులోని మాటను తెలియజేసే మిషన్ కనిపెట్టాలో. అది కాదండి, మన సుబ్బారావు పరిస్థితి ఏమిటి అని. సరిగ్గా నేను అదే ఆలోచిస్తున్నాను. ఏం చేద్దామండి? ఏం చెయ్యగలమే? రోజులు ఇంతకు ముందులా లేవు. ఆడపిల్లలకు డిమాండ్ పెరిగిపోయింది. వాళ్ళు తెగ చదివేసి 2 చేతుల్లో సంపాదించేస్తున్నారు. ఇంతకు ముందంటే మగాడికి 2వ పెళ్లి తేలిగ్గా జరిగిపోయేది. ఇప్పుడా ఎన్ని ఆరాలు, ఎన్ని అనుమానాలు. రోజులు బాగా ముదిరిపోయాయి కాంతం. అయితే పిల్లాడి పరిస్థితి అంతేనంటారా? అంతేనా అంటే అంతే అనను కానీ మన ప్రయత్నం మనం చేద్దాంలే. ఇంకెంతకాలం అండి? సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. నన్నేం చేయమంటావే? నాకు మాత్రం బాధగా లేదా? పిల్లాడు ఒంటరిగా ఉన్నాడన్న వేదన నాకు మాత్రం లేదా? మరి ఏం చేద్దామండి? ఆనాడే మనకి కాస్త ముందు చూపుంటే బాగుండేది. ఏనాడండి? అదేనే, మనవాడు ఆ రోజుల్లో కోడలు పిల్లపై చెల్లరేగిపోతున్నప్పుడు మనం వాడిని కాస్త అడుపు చేసుంటే బాగుండేది. ఇప్పుడు అనుకుని ఏం లాభం? బుద్ధి ఆనాడు ఉండాల్సిందంటావు. అంతే కదండి. చూడండి, ఆనాటి మన అహంకారాలు ఈనాడు పిల్లాడికి శాపాలైపోయాయి. ఏమిటో పిల్లాడికి అచ్చటా ముచ్చటా లేని బతుకైపోయింది. సర్లే, ఇప్పుడు ఎన్నిసార్లు ముక్కు చీదుకునే లాభం? ముత్యం లాంటి పిల్లని చేతులా పోగొట్టుకున్నాం. అవును కానీ ఏమండి, మీరిది విన్నారా? ఏమిటి? ఆ పిల్ల ఇప్పుడు పెద్ద ఆఫీసర్ అయిపోయిందిటండి. కార్లు నౌకలతో దర్జాగా ఉందిట. ఎన్ని ఉండేం లాభంలేండి, భర్త లేకపోయిన తర్వాత ఈ వైభోగాలన్నీ ఎందుకుటా? సర్లే, నేను ఆ ప్రస్తావన వదిలే. వింటున్న కొద్దీ మనసు పాడవుతోంది. నిజమేనండి. సరే ఉండండి, వేడి వేడిగా కాఫీ తెస్తాను. సరే. సుందరి, సుందరి. వచ్చే. ఓ, వచ్చేసావా లీలా? అమ్మయ్యా, ఎన్నాళ్ళకే వచ్చేసరికి రెడీగా ఉన్నావు. ఏయ్, నేనెప్పుడూ ఆలస్యం చేయలేదు. అమ్మో, ఎన్ని అబద్ధాలు నేర్చావే? అవునవును, నేను అబద్ధాలు ఆడబట్టే నీకు 2 ఆడపిల్లలు పుట్టారు. మధ్యలో బ్రేక్ అవ్వకపోయుంటే నీకు 4 పుట్టుండేవాళ్ళు. నోరు మూసుకొని పద. ఇవాళ షాపింగ్ కాస్త త్వరగా ముగిద్దాం. అదే
నాకు కాస్త తలనొప్పిగా ఉందే. పోనీ షాపింగ్ రేపు వెళ్దామా? ఏం పర్వాలేదు, వెళ్దాంలే. పద. చెప్పు, ఇంకేమిటి సంగతులు? మీ అన్నయ్య గారికి ప్రమోషన్ వచ్చేలా ఉందట. ఓ, ప్రమోషన్తో పాటు ట్రాన్స్ఫర్ కూడా అటాచ్ అయి ఉంటుంది, అవునా? అవునవును, కలకత్తా వెళ్ళాలేమో అంటున్నారు. మరి పిల్లల చదువులు? అదే బెంగగా ఉందే సుందరి. ప్రమోషన్ వదిలేసి హాయిగా ఇక్కడే ఉండండి. నువ్వు అన్నావా, ఆయన కూడా అదే మాట అంటున్నారు. మరి ఇంకేమిటి సమస్య? ఏం లేదే, నేనే ప్రమోషన్ వదిలేయడమా అని ఆలోచిస్తున్నా. నీ ముఖం. అన్నయ్య గారు కలకత్తాలో ఉంటే నువ్వు ఇక్కడ ఇద్దరు పిల్లలతో ఒంటరిగా మొగ్గలేస్తావా? ఏం అక్కర్లేదు కానీ చక్కగా ఇక్కడే కలిసి ఉండండి. అంతేనంటావా? ఖచ్చితంగా అంతే. అరే, ఏంటి కారు ఆపుతున్నావు? ఏం లేదే, తలనొప్పికి ఈ మందుల షాప్లో మాత్రలు కొనుక్కుందామని. రా. బాబు, తలనొప్పికి ఓ మంచి మాత్రియమ్మా. అక్క, మీరా? బాగున్నారా? ఓ శ్రీను, బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? బాగున్నానక్క. వీరు లీలమ్మ గారు కదూ? అవును, లేలే. మిమ్మల్ని చూసి చాలా ఏళ్ళైపోయిందమ్మా. ఏమిటి ఇక్కడున్నావు నువ్వు? మీరు ఇక్కడ నుండి ప్రమోషన్పై ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆఫీసు పరిస్థితులు మారిపోయాయండి. కొత్తగా వచ్చిన మేనేజర్ గారికి నాకు పడక ఉద్యోగం మానేశానండి. ఆహా, ఈ మందుల షాప్లో పనిచేస్తున్నావా? పని చేయడం లేదమ్మా, ఈ షాప్ మాదే. అబ్బో, పెద్ద షాపే. అవునమ్మా, నా ఉద్యోగం పోయి నానా కష్టాలు పడుతున్న రోజుల్లో మన సుబ్బారావు గారు కనబడ్డారమ్మా. కనపడి నా పరిస్థితి విని బాధపడి నా చేత చిన్న మెడికల్ షాప్ పెట్టించారమ్మా. ఈ 5-6 ఏళ్లలో అది పెరిగి పెరిగి ఇంత షాప్ అయిందమ్మా. 2 బ్రాంచీలు కూడా ఉన్నాయమ్మా. అబ్బో, సుబ్బారావు గారు నీకు సాయం చేశారా? అవునండి లీలమ్మ గారు, ఆయన నిజంగానే దేవుడండి. ఎంతమందిని ఆదుకున్నాడో లెక్కే లేదండి. అసలు ఆయన చేతికి ఎముకే లేదంటే నమ్మండి అమ్మా. శ్రీను, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోలేదా? లేదమ్మా, లోక్ కళ్యాణం కోసం తపన పడుతున్న ఆయన మనసులో తన పెళ్లి తలంపే లేనట్టుందమ్మా. నువ్వెలా చెప్పగలవు? 2-3 నా చేతే అడిగించారమ్మా. అప్పుడు ఆయన నవ్వే నవ్వు ఉంటుందమ్మా. ఎలా ఉంటుంది? మనం మరో ప్రశ్న వెయ్యలేమమ్మా. ఓ, అలా అంటావా? మీకు మాట చెప్పనా అమ్మా? నాకు తెలిసి మన ఊర్లో లెక్కలేనని కాపురాలు నిలబెట్టారమ్మా. ఆయన 10 నిమిషాలు మాట్లాడితే చాలమ్మా, కొట్టుకు చస్తున్న భార్యాభర్తలు ఇట్టే కలిసిపోతారమ్మా. నిజమా? అంతెందుకమ్మా, మీకు విడాకులు ఇప్పించిన లాయర్ బాబే ఆయన దగ్గరికి విడాకుల కోసం వచ్చిన వాళ్ళని సుబ్బారావు బాబు దగ్గరికి పంపుతారమ్మా. చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీను. మరోలా అనుకోపోతే ఓ మాట అడగనా అక్క? అడుగు శ్రీను. మీ పెళ్లి గురించి ఆలోచించలేదా అక్క? ప్రస్తుతానికి ఏం ఆలోచించలేదు శ్రీను. ఉంటాను. ఉంటానక్క. లీలా, షాపింగ్ రేపు వెళ్దామే. అరే, ఏమైంది? మూడ్ బాగోలేదు. ఎందుకే సుందరి, ఎందుకలా మూడ్ పాడు చేసుకుంటావు? ఏమోనే. నిజం చెప్పు, నువ్వు ఆ సుబ్బారావు గురించి ఆలోచించడం లేదు? ఆలోచించకుండా ఎలా ఉండగలనే? ఆలోచించుకొని ఏం చేస్తావు? ఏం చేయగలనే? నేను చెప్పనా? చెప్పు. అతనితో కలిసి ఉండాలనిపిస్తుంది కదూ? అది నాకు తెలుసు సుందరి, నువ్వు అతనిలో ఇంత గొప్ప మార్పును ఊహించలేదు. నిజమే లీలా. అంత బాగా మారిపోయిన వ్యక్తితో మళ్ళీ కలిసి జీవించాలనుకోవడంలో తప్పు లేదు సుందరి. అదంత తేలిక కాదు కానీ వదిలే. పిచ్చిదానా, అలా వదిలేస్తే అతన్ని మరెవరో తన్నుకుపోతారు. అప్పుడు నీ వేదనకు అంతుండదు. కానీ నువ్వలా ఉండు, అతనితో నేను మాట్లాడతాను. వద్దు, నువ్వే మాట్లాడుకో. పోనీ ముందు మీ అత్తయ్య మావేలతో మాట్లాడతాను. ఎందుకు ఎంత తొందర? తొందరపడాలి. చేజారిపోయిన తర్వాత దుఃఖపడ్డం కన్నా తొందరపడ్డం మంచిది. ఏది, మీ మావయ్య గారి నంబర్ ఉందా? ఉంది. అయితే డైల్ చేసివ్వు. లీలా, నేను విననే. ఈసారికి నా మాట నువ్వు విను. తొందరగా డైల్ చేసివ్వు. బాబా, మాట వినవు కదా. ఇదిగో రింగ్ అవుతుంది, మాట్లాడు. హలో, నేను జగన్నాథాన్ని మాట్లాడుతున్నాను. అవతలెవరు? నమస్కారం అండి, నా పేరు లీలా. లీలా అంటే? అంటే మీ కోడలు సుందరి స్నేహితురాలినండి. అమ్మా, నువ్వా? ఎలా ఉన్నావమ్మా? అమ్మా,
మా సుందర ఎలా ఉందమ్మా? ఎలా ఉంటుందండి, అలానే ఉందండి. మీరు బాగున్నారండి? ఏం బాగులే అమ్మా, జీవోత్సవాల్లా బతుకుతున్నాం. అయ్యో, ఏమైందండి? చేసిన పాపాలు వెంటాడుతున్నాయమ్మా. బాబాయ్ గారు, ఒక్క మాట చెప్పమ్మా. మీ అబ్బాయి కోడలు కలిసిపోతే ఎలా ఉంటుందంటారు? అమ్మో, ఒక మంచి కళ నిజమైనట్టుంటుందమ్మా. మా పాపాలను నువ్వు కడిగేసినట్టుంటుందమ్మా. తల్లి తల్లి, ఈ సాయం చేసి పెట్టు తల్లి, కలకాలం నిన్ను గుర్తుపెట్టుకుంటాం. సరే బాబాయ్ గారు, అయితే నా ప్రయత్నం నేను చేస్తానండి. మంచిదమ్మా, ఉంటానమ్మా. నమస్కారం అండి, ఉంటాను. నమస్కారం. ఏమంటున్నారే? మీరిద్దరూ కలిసిపోతే చాలంటున్నారే. ఇప్పుడు మీ మాజిని ఎక్కడ కలవాలి? అది అది ఏంటి అది? మరేం లేదే, ఓ స్వచ్ఛంద సంస్థ వాళ్ళు సుబ్బారావు గారిని స్పీకర్గా పిలిచారు. పేపర్లో చూశాను. ఎప్పుడు పిలిచారు? రేపు సాయంత్రం 6 గంటలకు. ఎక్కడెక్కడ? జీజే సెమినార్ హాల్లో. ఓకే, రేపే మాట్లాడేద్దాం. లీలా, నాకు భయంగా ఉందే. ఎందుకే భయం? నీ పక్కన నేనుంటాగా. సరే. సార్, చెప్పండి. మీరు భార్యాభర్తల అనుబంధం మీద చాలా బాగా మాట్లాడారండి. థ్యాంక్స్ అండి. మీరు? నా పేరు లీలండి. లీలా అంటే మీరు మీరు మీ భార్య సుందరి స్నేహితురాల్ని. ఓహో, మీరా? చాలా సంవత్సరాలైంది కదండి చూసి. బాగున్నారా? బాగున్నానండి. సార్, చిన్న రిక్వెస్ట్. చెప్పండి. ఓ 5 నిమిషాలు మీతో పర్సనల్గా మాట్లాడాలి. ఓ షూర్. రండి, ఈ రూమ్లో కూర్చుందాం. పదండి. రావే సుందరి. పదవే. చెప్పండి. మరేం లేదు, సుందరి మీతో మాట్లాడదాం అనుకుంటుంది సార్. చెప్పండి మేడం. మేడమ్మా? నన్నా? ఓకే ఓకే, సుందర్ గారు చెప్పండి. ఏమిటి చెప్పమంటారు? అయ్యో, ఏడుస్తున్నారు ఎందుకండి? ఏమైంది? ఏం కాలేదండి. మరి ఎందుకు ఇలా బాధపడుతున్నారు? సుబ్బారావు గారు, తను మాట్లాడగలిగే స్థితిలో లేదు, కానీ మీకు అభ్యంతరం లేకపోతే తన తరపున నేను మాట్లాడతానండి. అది మీకు అభ్యంతరం లేకపోతేనే. నిరభ్యంతరంగా మీరు నాతో మాట్లాడచ్చు లీల గారు, చెప్పండి. మా సుందరి మిమ్మల్ని పోగొట్టుకుని ఎంత నష్టపోయిందో గ్రహించి బాధపడుతోందండి. అలాగా? మీకు అభ్యంతరం లేకపోతే తను తిరిగి మిమ్మల్ని చేరుకోవాలనుకుంటుంది. వాట్ డు యు మీన్? అంటే తిరిగి మిమ్మల్ని వివాహం చేసుకొని మీతో తన జీవితాన్ని పంచుకోవాలనుకుంటుంది సుబ్బారావు గారు. మీరేం మాట్లాడడం లేదు. ఏమని చెప్పమంటారు? చూడు సుందరి, నువ్వంటే నాకు ఇష్టం, చాలా ఇష్టం. కేవలం నా అహంకారం వల్ల నేను ఎంత విలువైన వ్యక్తిని పోగొట్టుకున్నానో అర్థం చేసుకున్నాను. అది అర్థమయ్యేసరికి కోర్టు మంజూరు చేసిన డైవోర్స్ పత్రాలు నా చేతికొచ్చాయి. మతిపోయిన వాళ్ళు అయిపోయాను. భరించలేని దుఃఖం, మొయ్యలేని అవమానం, ఊహించలేనంత ఒంటరితనం నన్ను చుట్టుముట్టే. ఆత్మహత్య తప్ప వేరే మార్గం కనపడని జీవితం. ఎవరికి ఏనాడు సాయం చేయని నేను ఆ పరిస్థితిలో ఎవరో అడిగితే ఓ చిన్న సాయం చేసి పెట్టాను. వాళ్ళు నా చేతులు పట్టుకుని కన్నీళ్లతో నీ మేలు మరోలేని నాయనా అన్నారు. అంతే, నేనెలా బతకాలో నాకు అప్పుడు అర్థమైపోయింది. ఆ క్షణం నుంచి ఇతరుల కోసమే బతుకుతున్నాను. వారి ఆనందంలో, వారి ఆత్మీయానురాగాల్లో నా బెంగ తీర్చుకుంటున్నాను. సేద తీరాను, మనిషిని అయ్యాను, మనిషిలా బతుకుతున్నాను. ఇది సుందరి నీ వల్లే జరిగింది. నేను కొంచెం ఓర్పు పట్టి ఉండాల్సిందండి. మీరు నాతో మాట్లాడడానికి వచ్చినప్పుడు మూర్ఖంగా ప్రవర్తించి కాపురం చెడగొట్టుకున్నాను. మీలో ఇంత మంచి మార్పు వచ్చాక కూడా మిమ్మల్ని చేరుకోలేకపోతే నా జీవితానికి అర్థం లేదండి. సుందర్ గారు, కొంచెం 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 నిదానించండి. నాకు మీరు మళ్ళీ భార్య అవ్వడం వద్దులేండి. ఎందుకంటే మళ్ళీ మనం కలిస్తే ఆనాటి పాత అహంకారం నాలో తిరిగి నిద్రలేస్తుందేమో. మనిషి మనసు చాలా చిత్రమైందండి. ముసుగు తీస్తే ప్రతి మనిషి పశువే అన్న వాక్యం నన్నెప్పుడూ భయపెడుతూనే ఉంటుంది. మన విరహంలోంచి పుట్టిన మంచి మనిషిని నేను. నన్ను ఇలాగే ఉండనండి. ఒకప్పుడు మీరు ఎంతగానో అసహించుకున్న నేను మీ దృష్టిలో మంచివాడిని అయ్యానంటే నాలో నిజమైన మంచి మార్పు వచ్చిందనేగా. ఈ మార్పుని ఇలాగే ఉండనిద్దాం. సుందరి, నా మాట విను, నా మాట విను. నీ సుఖమే నేను కోరుతున్నా.
నీ సుఖమే నే కోరుతున్నా. ఈ నాటక రచన శ్రీ KVND ప్రసాద్, నిర్వహణ శ్రీ KV రావు, సహకారం శ్రీ కండ్రాతి సాంబశివరావు. పాత్రలు పాత్రధారులు: సుబ్బారావు శ్రీ కాకర్పర్తి సత్యనారాయణమూర్తి, జగన్నాథం శ్రీ SK మిశ్రో, సుందరి శ్రీమతి C సుభద్రాదేవి, లీల శ్రీమతి PVVS నాగమణి, మురళి శ్రీ బాలాజీ నాయకుడు, శేఖర్ శ్రీ AV సూర్యనారాయణ, శ్రీను శ్రీ GVSK కుమార్, కాంతం శ్రీమతి D వసుమిత్ర, అప్పారావు శ్రీ A రామమోహన్ రావు, సెక్యూరిటీ శ్రీ K సాంబశివరావు, సత్యం శ్రీ ఉప్పల అప్పలరాజు, కమలమ్మ శ్రీమతి K సంధ్యా ప్రియదర్శిని, సూరిబాబు శ్రీ K శేషగిరిరావు, రాజారావు శ్రీ V ఆనందరావు, మాలిని శ్రీమతి B శ్రీవల్లి, సుగుణ కుమారి ప్రియాంక. ఈ నాటకం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.